సకాలంలో చెల్లించాలి. జీతాలు సకాలంలో చెల్లించాలి. కార్మికులకు వెంటనే హెల్త్ కార్డులు ఇవ్వాలి. ఈఎస్ఐ లేని కార్మికులకు హెల్త్ కార్డులు వెంటనే ఇవ్వాలి. ఈఎస్ఐ లేని కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి. పేమెంట్ వెంటనే చేయాలి. జీతాలు బ్యాక్లాగ్ అవుతున్నాయో ఆ రోజు నుంచి కూడా మనం సిఐటిగా కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం. కార్యక్రమాల్లో భాగంగా ముందుగా మొత్తం విషయాలన్నీ అందరికీ తెలియాలా. మనం ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో ఆ కార్యక్రమాలు అందరూ ప్రతి వర్కర్ దృష్టికి కూడా వెళ్ళాలా. అలాగని చెప్పేసి ప్రతి సైట్ నుంచి సెక్రటరీలు పిలిచి సెక్రటరీలు మీటింగ్ సిఐటి యూనియన్ ఆఫీస్లో పెట్టడం జరిగింది. దానికి ఆల్ ఇండియా నాయకులు సిఎస్ నరసింహరావు గారు కూడా వచ్చి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. మీరు ఈరోజు ప్లాంట్ పరిస్థితిని బట్టి మనం ఏ విధంగా కార్యక్రమాలు చేయాలి, ఏ విధంగా వెళ్ళాలనేది కొన్ని సెక్రటరీల మీటింగ్లో కొన్ని నిర్ణయాలు చేసాం. ఆ నిర్ణయాల్లో భాగంగానే మనం ముందుగా సైట్లో మీటింగ్ వేసాం. అలాగే సైట్లో జనరల్ బాడీలు వేసాం. ఎక్కడికక్కడే విషయాలన్నీ చెప్పాం. ముందుగా సైట్ లీడర్లందరికీ ఒక లెటర్లు ఇచ్చి ఆ లెటర్లోని ఏ సమస్యల మీద మనం ముందుకు వెళ్తున్నాం అలాగని చెప్పేసి ఆ లెటర్లోనే మీటర్ ప్రింట్ చేసాం. ప్రధానమైన సమస్యలు ఏంటున్నాయో మనకి ఆ ప్రధానమైన సమస్యలు అన్నోట్ల మీద ప్రధానమైన సమస్యలు మనకి ఏంటున్నాయి. ముందుగా మనకి జీతాలు సకాలంలో లేవు కదా. 1 నెల 2 నెలలు అంటే ఎజీస్ అవుతాం. 3 నెలలు 4 నెలలు. నిన్న టీపీపీ మీటింగ్కి వెళ్తే 6 నెలలు పెండింగ్లో ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. 6 నెలలు 15,000 15,000 జీతాలతో 6 నెలలు జీతాలు లేకుండా కుటుంబాన్ని నెట్టికి రావాలంటే పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకొని కొన్ని కార్యక్రమాలు రూపొందించి ఆ సైట్లోకి లెటర్లు పంపించాం. మనం ఆ లెటర్లో ప్రతి ఒక్కరు సంతకాలు చేసి ఆ సంతకాల సేకరణ తీసుకెళ్ళి నేరుగా ఏడిఎం బిల్డింగ్ దగ్గర సిఎండి దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పేసి ఆ లెటర్లు ఇచ్చి ప్రతి సైట్లోనూ కూడా సంతకాలు చేయించాం. సంతకాలు చేసిన తర్వాత మళ్ళీ హెచ్ఓడి ధర్నాలు కూడా ఆ రోజు కార్యక్రమాలు చేసాం. ఆ కార్యక్రమాలు చేసిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు కంటిన్యూ చేద్దాం అనుకున్నాం. ఆ మధ్యన వరుసగా 6 రోజులు వర్షాలు పడడంతో కొద్దిగా వెనక్కి తీసాం. మళ్ళీ ఆ కార్యక్రమాలు కొనసాగింపులో భాగంగా మళ్ళీ ఎక్కడికక్కడ హెచ్ఓడి మీటింగ్లు మనం పెట్టుకుంటూ వస్తున్నాము. అలాగే దానిలో భాగంగా 6వ తారీఖు అక్కడ ఎస్ఎంఎస్ ముందున్న టీపీపీ ఆ విభాగాలన్నట్లో హెచ్ఓడి మీటింగ్లు అయ్యాయి. నిన్న ఎస్ఎంఎస్ దగ్గర నుంచి అలాగున్న కొన్ని SMS 2 SMS 1 సిఆర్ఎంబి అన్నీ నిన్న హెచ్ఓడి మీటింగ్లు అయ్యాయి. ఈరోజు ప్రధానంగా 3 రోజుల్లో లాస్ట్ రోజు అయినటువంటి ఎస్టీడీ సిఈడి అలాగే సిఎంఎస్ ఇక్కడ ఉన్నది పక్కన ఆల్రెడీ అవుతుంది. అలాగే మిల్స్ అన్నీ కూడా ఈరోజు హెచ్ఓడి ధర్నాలు పెట్టి కార్యక్రమాలు చేసి ఒకటి తీసుకొని వెళ్తున్నాం. ఈ హెచ్ఓడి దగ్గర ధర్నాలు పెట్టి మన తాలూకా సమస్యలు అన్నట్లు లెటర్ పూర్వకంగా తయారు చేసి హెచ్ఓడి దృష్టికి తీసుకొని వెళ్తున్నాం. హెచ్ఓడిలో వాళ్ళు ఏదైతే ప్రతి హెచ్ఓడి వారం మీటింగ్లు ఎవ్రీడే మీటింగ్లకి వెళ్తారో ఆ మీటింగ్లో మన సమస్యలు అందరినీ అక్కడ తెలియపరచమని చెప్పేసి వీళ్ళకి మెమోరాండాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ మెమోరాండంలో ఉన్న విషయాలన్నీ మీకు సంతకాల శాఖల్లో మీకు తెలిసే ఉంటుంది. కానీ ఇంకొకసారి మీకు వివరిస్తున్నాను. మన ప్రధానమైన సమస్య జీతాలు లేవు, ఇమీడియట్గా జీతాలు ఇవ్వాలని చెప్పేసి. అలాగే ఇంకొక పెద్ద ముప్పు వచ్చి పడిపోయింది. ఈఎస్ఐ లేదు. స్కిల్కి 21,000 రూపాయలు సీలింగ్ పడేసింది ఈ ప్రభుత్వం. ఆ ఈఎస్ఐ 21,000 దాటిపోయిన వాళ్ళకి ఈఎస్ఐ లేదని చెప్పేసింది. ఎంత పెద్ద సమస్య అండి మనకి. ఈఎస్ఐ లేకపోతే ఈరోజు వైద్యం లేకుండా మన ప్రాణం పోతే పట్టించుకుని నాదులు లేకుండా ఉండే పరిస్థితి ఎటువంటి దుర్భరమైన పరిస్థితిలో ఉన్నామో మనం అర్థం చేసుకొని కూడా ఈఎస్ఐ లేకపోతే మన ప్రాణం కంటే ముఖ్యమండి ఈ పనులన్నీ. మనం ఈ పనిలో ఎంత భాగమై ఇంత రిస్క్ ప్లాంట్లో ఎవరికి లేనటువంటి రిస్క్ జాబుల్లో మనం చేస్తున్నాం. ఎస్టీడీ కార్మికులు గుర్తించిన పాపాలు పోలేదు. ఎందుకంటే పని చేసిన తర్వాత భుజం మీద చేసి 2 CMDలు SMS నుంచి వెళ్ళిపోయారు.
చాలా బాగా చక్కగా చేశారు. ఈ జోన్లో ఉన్న వాళ్ళు ఎవరో చేయలేనటువంటి పనులన్నీ మీరు చేసుకొని వెళ్తున్నారని అది ఒకటే మనకు మిగిలింది. మనకు రావాల్సిన పేమెంట్లు రాకపోయినా వర్క్ ఆగిపోయిన 3 నెలలు 4 నెలలు బయట ఉండిపోయినా పట్టించుకుని నాదులు లేడు. పని చేయనప్పుడు పొగిన వాళ్ళే అందరూ పని పోయి బయట ఉన్నప్పుడు ఎవడో గుర్తుకు రాడు మనకి. అటువంటి పరిస్థితి మన ఎస్టీడీ పరిస్థితి. కాబట్టి దీనిలో భాగంగా ఎస్టీడీ సిఈడి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలని ఈరోజు నిర్ణయం చేసి ఈరోజు వచ్చాము. కాకపోతే మనం ఒక సిఐటిగా ఈ నిర్ణయం ఒకటి తీసుకొని ఉన్నాము. ఎందుకంటే ఆల్ యూనియన్లో కలుపుకొని వెళ్తున్నప్పుడు కొన్ని ప్రోగ్రాలు మనం చేస్తున్న క్రమంలో ఆ ప్రోగ్రాలకి కూడా ఆటంకాలు. ఎందుకంటే ఈరోజు అన్ని యూనియన్లు కలుపుకొని వచ్చినప్పుడు ఈ ప్రోగ్రాం ఈరోజు వద్దు రేపు చేద్దాం, మేనేజ్మెంట్ మనకి హామీ ఇచ్చేది అందాక ఆపండి అని చెప్పేసి ఇటువంటి కూడా చెప్తూ ఉంటారు. అందువల్ల మనం తీసుకున్న నిర్ణయాలు అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళి అవసరం అయితే మీ అందరినీ కలుపుకొని మళ్ళీ ఇంకొక మళ్ళీ పెద్ద పోరాటంలోకి వెళ్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈఎస్ఐ మనకి ప్రధానమైన సమస్య ఉన్నది. దాని మీద హెల్త్ కార్డులు ఇవ్వాలి. ఏదో చిన్న కంపెనీ బయట నడుస్తున్నాయి ఈపీజెడ్లోనో చిన్న చిన్న బ్రాండింగ్స్లోనో వాటిలోనో వాళ్ళకి కూడా హెల్త్ కార్డులు ఇస్తున్నారు. మనకి ఈఎస్ఐ స్కిల్కి సెమీ స్కిల్కి ఈరోజు పోయింది. రేపు ఈ 1200 కలిపి ఇంకొకసారి డిఏ పెరిగిందంటే అన్స్కిల్కి కూడా పోతారు. మొత్తంగా ఈఎస్ఐ ఏ కార్మికుడికి రాకుండా పోతుంది. కాబట్టి దీని మీద పెద్ద ఆందోళన తీసుకొచ్చి మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి ఈఎస్ఐ సమస్య మీద మనం కదలాలి. ఈరోజు 10 మంది ఉంటే పోరాటం ఇంకొకలాగా ఉంటుంది, 50 మంది ఉంటే ఆ పోరాటం ఇంకొకలా, 100 మంది వస్తే ఆ పోరాటం ఇంకొకలా ఉంటుంది. ఆ రోజు మనం చేసాం 2001 తీసేస్తాం అనుకుంటే చెలో ఏడిఎం బిల్డింగ్ ఇచ్చాం, కంచెలు వేసిన కంచెలు చెదగొట్టుకుని వెళ్దాం అనే ప్రయత్నం చేస్తాం. దానిలో భాగంగా 2001 ఇమ్మీడియట్గా మనకి చెల్లించడం జరిగింది. అదేవిధంగా ఇటువంటి సమస్యలన్నిటిని కూడా ఈ కాంట్రాక్ట్ల కార్యక్రమం మీద ఈ అన్నిటిని సృష్టిస్తున్నది ఎవరు? ప్రధానంగా ప్రభుత్వ విధానాలు. ఆ ప్రభుత్వ విధానాల వల్ల ఇవన్నీ మన మీదకి వస్తుంది. గత పాలక ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న పాలక ప్రభుత్వం ప్రతిపక్షంగా ఎటువంటిది లేకుండా ఫుల్ మెజారిటీతో ఉండడం వల్ల మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం. 44 చట్టాలని 4 కోళ్ళుగా మార్చేసి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసింది. వాటిలన్నిటిని ఈరోజు అమలు చేస్తుంది. కాంట్రాక్ట్ కార్మికుల మీద ముందు ప్రయోగాలు చేస్తుంది ఈ ప్రభుత్వాలు. కాబట్టి ఈ కాంట్రాక్ట్ కార్మికుల వల్ల ఎటువంటి పరిస్థితి గడ్డకాలు ఎదురైందన్నది మనం అర్థం చేసుకొని పిలిపించిన ఆ పిలుపుకి ముందుగా వస్తారని మళ్ళీ ఏదైతే వచ్చిన వాళ్ళకే చెప్తున్నాను కాకుండా ఈ విషయాలన్నీ ఆలోచించి రాలేని కార్మికులకి చెప్పి చెలో ఏడిఎం బిల్డింగ్ అద్దాలు పగలగొట్టడానికైనా సరే మనం సిద్ధంగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల్లో కూడా ఈరోజు ఏదైతే మనం మాట్లాడారో ఆ సంస్థ మిగతా సంఘాలు కూడా తెలుసు. కార్మికులు తెలుస్తారని తెలియదంటే, అలాగే 4 నెలలు జీతాలు లేవని తెలియదా, అలాగే ఎన్జీసీలో ప్రకటించిన 1200 రూపాయలు ఇవ్వాలని తెలియదా, అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు ఈఎస్ఐ లేని వాళ్ళకి ఇవ్వాలని తెలియదా. కానీ ఇవన్నీ తెలిసినా ఆ సంఘాలు సైలెన్స్ పొంది ఈ సీఈటీలో మాట్లాడితే ఏలెన్స్ టైంలో పడుకున్న వాళ్ళు ఎక్కడ కూర్చొని తీసుకొచ్చి ధర్నా చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. కానీ ఈ సంఘాలకి వాళ్ళ మేనేజ్మెంట్ పక్క, కాంట్రాక్ట్ పక్క ఈ విషయాలు మేము మాట్లాడాలి. అందుకే మనం ముందుగా ఏదైతే మనం ముందుగా వర్షం పడుతుందని మన పెద్దలు చెప్తారో ఆ విధంగా గొడుగొట్టుకొని తిరిగినట్టుగా ముందైతే మనకి సంవత్సరమైన ముందుకు ఏదైతే పడుతున్నాయో ఇది ముందుగా సిఐటిగా ఇక్కడ పిలిపించి మీటింగ్ పెట్టాం. మీటింగ్ దేనికంటే అన్ని హెచ్ఓడబ్ల్యూ గారు ధర్నా పెడుతున్నాం. ఎందుకంటే ఏదైనా పండగ జరగాలంటే ముందు ఏం చేయాలి, కింద అమ్మవారికి పొల్లికాయలు ఇవ్వాలి. అలాగని ఇప్పుడు హెచ్ఓడీలకు మనం ఇస్తున్నాం లెటర్లో. ఎందుకు బాబు రేపు పెద్ద పండుగకి వెళ్తున్నాం, మాకు ఏదైతే ఉందో కార్మికులు తొలగించే విధానం వెనక్కి తీసుకోవాలి, ఈఎస్ఐ లేని కార్మికులకు ఈఎస్ఐ ఇవ్వాలి, 1200 రూపాయలు ప్రకటించే 1200 రూపాయలు ఇవ్వాలి, అలాగే కార్మికులు అనేది భద్రత కల్పించాలనే దాని మీద మనం వెళ్తున్నాం. కాబట్టి ప్రతి హెచ్ఓడి దగ్గర ధర్నాలు చేసి మెమోరాండం ఇస్తున్నాం. ఈ మెమోరాండం ఇచ్చిన తర్వాత చెలో ఏడిఎం ఎక్కడ సీఎం ఆఫీస్కి వెళ్ళాలి. ఆ రోజు మాత్రం నాకు పర్మిషను, నా బ్యాగ్ పర్మిషన్ అని కాకుండా ఏ పర్మిట్ తీసుకున్నా అది బయటే కాబట్టి 4 గంటలు అక్కడ కూడా రావచ్చు. కాబట్టి మన అందరం కలిసి సెంట్రల్ స్టోర్లో గ్యాదరింగ్ అయ్యి సెలవు అని అక్కడికి వెళ్ళాలి. వెళ్తే ఎట్రో లాభపడుకోవచ్చు. మీరు ఈరోజు మనం చేసే ఆందోళన సిఎస్ ఆఫ్లు కానీ పోలీసులు కానీ ఇంటెలిజెన్స్ పోలీసులు కానీ ఆలకిస్తారు. ఎంతమంది రోడ్డు ఎక్కారు దేనికోసం? ఏమిటి జరుగుతుందంటే అప్పుడు 4 నెలలు జీతాలు లేవు, ఈఎస్ఐ లేని కార్మికులకు ఈఎస్ఐ లేదు, ఏదైతే 1200 రూపాయలు ప్రకటించారు అది ఇవ్వట్లేదు, కార్మికుల భద్రత చూడట్లేదు, అందుకే చేస్తున్నారు. ఇవన్నీ జల్లుడు కాబట్టి కార్మికులకు అధికారులు చేయాలని బాధ్యత ఆడపైన ఉన్నదనేసి ఇంటెలిజెన్స్ కూడా వాళ్ళు చెప్పాలి. కావాలంటే ఇక్కడ నాయకులు కదలకంటే కార్మికులుగా మనకు కదిలితేనే అది అవుతుంది. ఇప్పటికే కాంట్రాక్టులు చెప్తున్నారు మన మీద ప్రేమ ఎక్కువైపోయి
మీరు బిల్లు ఇవ్వట్లేదు, మీరు సమ్మెలు చేయండి, మీరు పని ఆపేయండి, మీ డబ్బులు వస్తాయన్నారు. కానీ కార్మిక సంఘాల పరిస్థితి చూస్తే ఇక్కడ ప్లాంట్ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఒక నెల అటు ఇటు అయినా మన జీతాలు వస్తాయి అని చెయ్యండి అని మనం చెప్తున్నాం. కానీ కాంట్రాక్ట్లో మేనేజ్మెంట్ మీరు పని ఆపితే డబ్బులు వస్తాయని చెప్పి మనం రెచ్చగొడుతున్నారు. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులుగా ఈరోజు ప్రభుత్వాలు వచ్చి ఏం చెప్తున్నారంటే కార్మికుడు అనేది ఒక ఎవరైనా ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ప్రధానమంత్రి అయినా మన బాగుభోగాల కోసం మన ఓటేజ్ గెలిపించుకుంటాం. కానీ ఈరోజు ప్రభుత్వాలు గద్దెక్కి ఏం చెప్తున్నారో తెలుసా, కార్మికులు తగ్గిద్దంటే ప్లాంట్ లాభాలకు వస్తుందంట. కార్మికులు తగ్గిస్తే ప్లాంట్ లాభాలకు ఎలా వస్తాయి? మనం ఏదైతే తెచ్చుకున్నామో ఒక పొయ్యి మీద బియ్యం ఇస్తే ఆ బియ్యం ఉడుకుతాయి, అది మనకు అన్నం ఉడుతుంది, మనం ముందుకు వెళ్తాం. అంతేగాని నువ్వు బియ్యం ఇవ్వకుండా కార్మికులు తీస్తే చేస్తాను చాలా దుర్మార్గం. కార్మికులు తీస్తే కాదండి, స్టీల్ ప్లాంట్ మైన్స్ కోలువు మేము ఉత్పత్తి చేసి అమ్మే బాధ్యత మాకని చెప్తున్నాం మేము. కాబట్టి మనందరం కలిసి ఈ కార్యక్రమం మీద ప్రతి ఒక్కరు కూడా రాబో రోజుల్లో మనం యూనియన్కి ఇచ్చే పిలుపులకి మనం పోరాడకపోతే మన హక్కులు పోతాయి. ఉదాహరణకి పర్మనెంట్ ఎంప్లాయ్ సంగతి తెలుసా? పర్మనెంట్ ఎంప్లాయీస్ నాకంటే మన కూడా ఎవరు లేదన్నారు. ఈ రోజు ఎక్కడ దాకా వచ్చాడు? 2 పర్మిషన్ అడుక్కుందాక వచ్చాడు. ఎవరు ఎంప్లాయీ 2 పర్మిషన్ అడిగే ఎంప్లాయీ రేపు కూలీల గురించి మన కార్మికుల గురించి ఏం మాట్లాడతారు? కాబట్టి మనం కూడా ఈరోజు రాబో రోజుల్లో మన అందరూ కూడా ఒక కార్మికులకు ఎర్ర జెండా కింద ఉండి మన యూనియన్ ఇచ్చే పిలుపులకి మనం ముందు పోరాడితే మన హక్కులు నిలబడతాయి. ఇప్పటికే మీ హెచ్ఓడి ఆఫీసుల దగ్గర ఆల్రెడీగా 60-70 మంది పేర్లు రెడీ చేసి ఉన్నాయి, ఎవరు తీయాలా ఎవరిని పెట్టాలని. కానీ మేనేజ్మెంట్ మాత్రం దాన్ని ధైర్యం చేయలేకపోతుంది. ఎందుకంటే ఏదైనా ఎక్కడైనా వర్కర్ తొలగిస్తే యూనియన్ మొత్తం వచ్చి సిఐటిగా ఏదైనా గొడవ చేస్తారనేసి తీయని భయపడుతున్నారు. అందుకే ఈరోజు కార్మికులకి ఏమైతే ఉందో టెస్టులు పెడుతున్నారు. షుగర్లు బీపీలు పెట్టి మెడికల్ చెకప్ చేస్తారండి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. మరి చేస్తే ఇందులో నా వరకు వచ్చి నాకు కాదు, నీ వరకు వచ్చి నీకు మనలో మనం పోటీ పడదామా, కలిసి ఐక్యంగా పోరాడదామా? కలిసి ఐక్యంగా పోరాడాలంటే మనం సిఐటి ఇచ్చే పిలుపుకి మనం సిద్ధపడాలి. సిఐటి ఇచ్చే దాంట్లో మన నినాదం, మన హక్కు, మన డిమాండ్ ఉందా లేదు మీరు ఎతికి పోరాడాలి. అంతేగాని అదేదో నమ్మిన ఉంది సిఐటి అనుకోండి మాత్రం మీరు కాకుండా ఆ రోజు పనులన్నీ ముగించుకొని మేము ఇంజనీరింగ్ లెటర్ చెప్తాం, హెచ్ఓడికి లెటర్ చెప్తాం, బాబా ఆ రోజు మా ఊళ్ళంతా పని ముగించుకొని 4 గంటల పర్మిషన్ ఇవ్వండి అని చెప్తాం. మీరు మాత్రం ఒకరి మీద ఒక లెటర్ గంట చలో ఏడెంకి నడుచుకొని వెళ్ళి కార్యక్రమం చేయవలసిన బాధ్యత మన అందరి పైన ఉంది. ఎందుకంటే ఇదే నెలలో 2023లో మనం చేసాం. జ్ఞాపకం ఉందా లేదా? దేని చేసాం? 2001 తీసేస్తానంటే 2001 తీసేస్తానంటే మన అందరూ చలి అలవాటు ఇప్పుడు కూడా 2001 కొనసాగుతుంది. ఆ రోజు కరోనా పేరు చెప్పి 2001 పీకేద్దాం చూశారు. కానీ ఇప్పుడు కార్మికులకి కావాలని తీసి పారేస్తున్నారు కాబట్టి, కావాలని ఈఎస్ఆర్ కట్టట్లేదు కాబట్టి, కావాలని జీతాలు ఇవ్వట్లేదు కాబట్టి ఇది కూడా ఇలా చేస్తే బాగోదని మన కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమం యూనియన్గా మనం కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి మిగతా సంఘాలు కలిసి తీసుకెళ్తాం, లేకపోతే మన సింగల్గా మనం వెళ్ళవలసిన బాధ్యత ఉంది. ఆ రోజు ఒక్కరు కూడా ఇళ్ళకి వెళ్ళే పరిస్థితి లేదు, చెలో ఏడెంకి వెళ్ళవలసిన బాధ్యత మన అందరి పైన ఉంది. అదంతా జయప్రదం చేస్తాను కోరుతూ నాకు అవకాశం వచ్చాను.